నెల్లూరు జిల్లాలో వంటేరు వేణుగోపాల్ రెడ్డి అంటే తెలియని మనిషి లేరు. కావలి ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు కావలి నియోజకవర్గాన్ని కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డప్పటికీ తనకు తగిన ప్రాధాన్యత లేదని, ఇలాగే అధిష్టానం వ్యవహరిస్తే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పదని వంటేరు వేణుగోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సూటిగా నిర్మోహమాటంగా ప్రశ్నించారు. సొంత నియోజకవర్గమైన ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలంకు చెందిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి మెట్ట ప్రాంత రైతుల ఆశాజ్యోతి అని చెప్పుకోవచ్చు. 2014 నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే గెలుపు కోసం, కావలి ఎమ్మెల్యే గెలుపు కోసం, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం అతను చేసిన కృషి చెప్పలేనిది. అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అస్సలు పట్టించుకోవడం లేదని రెండు నియోజకవర్గ ప్రజలతో పాటు సాక్షాత్తు వంటేరు వేణుగోపాల్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాను వీర విధేయుండని, పార్టీ కోసం, అభ్యర్థుల గెలుపు కోసం నేను ఎంతగానో కష్టపడ్డానని, అలాంటి తనకు 2024 సాధారణ ఎన్నికల్లో ఉదయగిరి గాని కావలి గాని టికెట్ ఇవ్వాలని ఆయన స్టూడియన్ తెలుగు ప్రతినిధితో చెప్పారు. తాను పార్టీకి ఎంత సేవ చేసినా తనను గుర్తించడం లేదని, తనకు చాలా అసంతృప్తి ఉందని, ఈసారి కూడా తనకు మొండి చేయి చూపిస్తే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఖాయమంటున్న వంటేరు వేణుగోపాల్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్. వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఈ పేరంటే ఒక్క నెల్లూరు జిల్లాను కాకుండా రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. కావలి నియోజకవర్గాన్ని ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారన్నా, కడుపు నిండా మంచినీళ్ళు తాగుతున్నారన్నా కేవలం వంటేరు వేణుగోపాల్ రెడ్డికి సాధ్యం. ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు సమ్మర్ స్టోరేజ్ వల్ల ప్రతి ఇంట ఆనందంగా మంచినీళ్ళు తాగుతున్నారు. అది కేవలం వంటేరు వేణుగోపాల్ రెడ్డికి దక్కుతుంది. అదేవిధంగా రామాయపట్నం పోర్టు కోసం ఆయన చేసిన పాదయాత్ర ఇప్పటి కాదు ఎప్పటికి కూడా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. అంత కష్టపడ్డ వంటేరు వేణుగోపాల్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కాక ఇటు కావలి నియోజకవర్గ ప్రజలు, అటు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు తలపట్టుకుంటున్నారు. ఎందుకంటే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ 2014లో కానీ 19లో కానీ గెలిచారు అంటే అది వంటేరు వేణుగోపాల్ రెడ్డి కృషి అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరి గెలుపు కోసం, అదేవిధంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఆయన నిరంతరం ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ కోసం శ్రమిస్తూ వాళ్లకు ఓటింగ్ రావడానికి ఎంతో కృషి చేశారు. అలాంటి వంటేరు వేణుగోపాల్ రెడ్డి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుందని చెప్పి ఇటు కావలి ప్రజలు కానీ, అటు ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు కానీ ఖండిస్తున్నారు. ఎందుకు ఇలాంటి మంచి వ్యక్తిని కాదని ఎక్కడో ఉండే నాయకులను తీసుకొస్తారు, ప్రజల్లో వ్యతిరేకత ఉండే ఆయన తీసుకొస్తారు, ఎందుకు మా మీద బలవంతంగా రుద్ది ఓట్లేయమంటున్నారు అని చెప్పి ప్రజల్లో ఒక వ్యతిరేకత కనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఐపాక్ సర్వే కానీ, ఇటు ప్రైవేట్ సర్వేలు కూడా అటు కావల్లో పోటీ చేసినా, ఇటు ఉదయగిరిలో పోటీ చేసిన 50,000 పైచీలకు మెజారిటీతో వంటేరు వేణుగోపాల్ రెడ్డి గెలుస్తారని చెబుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొండిగా పోతే మాత్రం ఖచ్చితంగా ఇటు ఉదయగిరిలో కానీ కావలో కానీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి ఇటు సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి, ఎందుకని మీరు ఇంత కష్టపడ్డ వ్యక్తిని ప్రజలకు తెలుసు, అధిష్టానానికి తెలుసు, మీకు కానీ టికెట్ ఇస్తే అటు కావలు కావచ్చు, ఉదయగిరి కావచ్చు 50,000 పైచీలతో గెలిపిస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కానీ అధిష్టానం మీ పేరుని ఎందుకు పరిశీలనకు తీసుకోవటం లేదు? ఒకటి, అధిష్టానానికి బహుశా గాడ్ ఫాదర్ నాకు లేదేమో అనుకుంటా. లేకపోతే 2014లో కావలి ఎమ్మెల్యే కోసం తప్పకుండా నేను ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి, యానాశెట్టి గారు ముగ్గురం కలిసి కష్టపడి ఆ రోజు కావలి ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది. అదేవిధంగా 2019లో కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి గెలుపు కోసం, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం కూడా కష్టపడి పనిచేసాం. మరి ముఖ్యంగా జలదింగ మండలంలో, సొంత మండలంలో దాదాపు 8,700 పైచిలకు ఓట్లు ఆ రోజు మెజార్టీ తెప్పించామంటే ఆ రోజు ఆ మండలం మొత్తం కూడా నేను తిరిగి కృషి చేయడం జరిగిందని చెప్పి మాత్రం గట్టిగా నేను చెప్పగలను. అదేవిధంగా నాకైతే అదే అధిష్టానం విషయం పూర్తిగా అయితే తెలియదు, కానీ నాకున్న కొన్ని క్వాలిఫికేషన్స్ కానివ్వండి, అదేవిధంగా నేను ఒక ఎమ్మెల్యేగా, అదేవిధంగా మన ఆర్టీసీ జోనల్ చైర్మన్గా మరి అనేక సర్వీసులు చేస్తున్నాను. మరి క్వాలిఫికేషన్ వైజ్ చూసుకున్నా కూడా నేను ఎంటెక్ ఒక గోల్డ్ మెడలిస్ట్ని, అందులో ఒక ప్రెస్టీజియస్ NIT వరంగల్లో చదివి వచ్చినటువంటి క్యాండిడేట్ని. అన్ని రంగాల్లో కూడా మనకు అనుభవం ఉండి మరి ఎందుకనో మన వైసీపీ అధిష్టానం మాత్రం గుర్తింపు ఇవ్వలేదు. 14 నుంచి కానీ 19లో గెలిపించినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా మనం దేనికి కూడా కన్సిడర్ చేయలేకపోవడం అనేది ఒక అసంతృప్తి మాత్రం నాలో ఉంది.
2019లో పార్టీలో చేరిన వాళ్ళకు కూడా అనేక మంచి మంచి పదవులు కార్పొరేషన్లు ఇచ్చినటువంటి వాళ్ళు 2014 నుంచి పార్టీకి ఉండి ఎలాంటి మరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు లేవు, ఎలాంటివి లేవు. అలాంటిది ఈరోజు పార్టీ అధిష్టానం నన్ను గుర్తింపు చేయటం లేదు. దీన్ని మాత్రం నేను తీవ్రంగానే అసంతృప్తిగా ఉన్నానని మాత్రం మీకు చెప్పగలను. సార్, ఉదయగిరి నియోజకవర్గం పరంగా వస్తే ఉండే ఈ నిధి మండలాలలో మీకు 4 మండలాలు మీరు చెప్పినట్టు శాసనం అక్కడ మీ ముఖ్యంగా పెద్ద మండలాలైన అటు కొండాపురం, జలదంకి, కలిగిరి ఈ అన్ని మండలాలు కూడా మీకు మంచి పట్టుంది, సలహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కానీ మిమ్మల్ని వెనక్కి నెట్టే దుష్టశక్తి ఎవరు? సో అది బహుశా అది నా దురదృష్టమే ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి కానీ చూసామంటే ఉదయగిరి నియోజకవర్గంలో 3 మండలాలు, ఎస్పెషల్లీ కలిగిరి, జలదంకి, కొండాపురం, నేను దానికి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ ప్రాంతంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. కొండాపురం మండలం అయితే ఒకప్పుడు బ్రహ్మాండ నీటి కరువు ఉండేది, మంచినీటి ఉండేది కాదు. అలాంటిది నేను దాదాపు పెద్ద 8 ట్యాంకులు ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మించడం కాకుండా 3 కోట్లు పెట్టి మరి ఆ రోజు పైప్ లైన్ కూడా వేయించడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేసాం, బస్ స్టాండ్లు కట్టించాం, హాస్పిటల్ కట్టించాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నా టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశాను. అటు కలిగిరి కావచ్చు, జల్దింగ్ కావచ్చు, కొండాపురం కానీ ఉండేది. నాకైతే ఒకటి విషయం అయితే అర్థం కాదు. ఈరోజు ఉదయగిరి అంటే అది మాది అని వాళ్ళు చెప్పుకునే దానికి వీలు లేని విధంగా ఉంది. ఈరోజు ఉదయగిరిలో ఉన్నటువంటి 8 మండలాలు, 5 మండలాలకు 138,000 ఓట్లు ఉంటే నా 3 మండలాలకు కూడా 138,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు వాళ్ళ అవతల వాళ్ళకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది ఆ మండలాల మీద. కాబట్టి ఈరోజు నేను ఒక ఉదయగిరి విషయంలో మాత్రం గట్టిగా చెప్పగలను. 5 మండలాలు కావచ్చు, లేకపోతే 3 మండలాలు కావచ్చు, 8 మండలాల్లో నాకు అన్ని విధాలా నన్ను ఆదరించేటువంటి ప్రజలు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఈరోజు మరి నాకు అత్యధిక ఓటు మెజార్టీతో నేను గతంలో కూడా మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కావచ్చు అందరికీ కూడా చెప్పడం జరిగింది, 30,000 మెజార్టీతో డెఫినెట్గా ఈ యొక్క నియోజకవర్గం సీట్ ఇస్తే నేను గెలుస్తాను అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఎందువలన మరి అధిష్టానం మరి దాని మీద కేంద్రీకరించకపోవడం అనేది నా దురదృష్టం అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. సార్, ఇకపోతే సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు కానీ, తర్వాత నడిబొడ్డున రైతు బజార్ కానీ, తర్వాత కావాలి ఈ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేయడం కానీ, మీ సొంత నిధులు పెట్టి కావల్లో ఎంతో అభివృద్ధి చేశారు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా. మరి మిమ్మల్ని కావాలైనా కానీ ఇప్పటికి మొన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 82 మంది చేర్పుల మార్పుల్లో కావలి ఎమ్మెల్యే పేరు కూడా ఉంది. అయితే మీరు ఆల్టర్నేట్గా అయినా మీ పేరు తీసుకోవచ్చు కదా, మీకు ఎందుకని మీ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? దానికి అధిష్టానం దానికి జవాబు చెప్పాలా. కానీ నేను చేసిన పనులు మాత్రం మీకు తప్పకుండా వివరించగలను. ఎస్పెషల్లీ కావలికి మంచినీటి సమస్య దాదాపు 30-40 సంవత్సరాల నుంచి మంచినీటి సమస్య ఉండింది. కానీ అలాంటి సమస్యని నేను సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా అయితేనేమి, పైప్ లైన్స్ చిన్నకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కావలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పైప్ లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమం చేశాం. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ చేశాం. అదేవిధంగా మరి ఏదైతే దాదాపు 7,000 ఎకరాలు ముంపుకు వచ్చినటువంటి కొండేపు కాలువ చేశాను. తుమ్మలపేంట ఏరియా ఎంతో ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసాం. గవర్నమెంట్ వర్క్లే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ ఉంది, 100 బెడెడ్ హాస్పిటల్ చేయడం జరిగింది. దాదాపు 3 కోట్లు పెట్టి ఆ రోజుల్లోనే 100 బెడెడ్ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా అప్పుడు దేవేందర్ గౌడ్ గారు వచ్చి చేయడం కూడా జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు. అదేవిధంగా అర్బన్ హాస్పిటల్స్ పెట్టాము. ప్రతి మండలంలో కూడా ఇది ఎస్పెషల్లీ దాదాపు 80-90 లక్షలు పెట్టి హాస్పిటల్స్ కట్టించాం. ఆర్టీసీ బస్ స్టాండ్లు కట్టించాం, సబ్స్టేషన్ కట్టించాను. ఎన్నో రకాల కార్యక్రమాలు ఆ రోజుల్లో చేయటం. ఈరోజు కావలి ఏరియాలో ఏదన్నా కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే 100కి 100 ధైర్యంగా నేను చెప్పగలిగాను. నాకు హక్కు ఉంది. నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావలిలో తర్వాత వచ్చినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదని మాత్రం నిర్వేద అంశం. అయితే ఇవి కాకుండా నా సొంత డబ్బులతో కూడా నేను అనేక కార్యక్రమాలు చేశాను. ఎస్పెషల్లీ ఈరోజు కూడా అక్కడ ఒంటేరు వరదారెడ్డి తాయమ్మ పార్క్ అని ఉంది వెంగళరావు నగర్ కాలనీలో. ఆ రోజుల్లోనే దాన్ని బ్రహ్మాండంగా 1.5 ఏకర్ చేసి మంచి గార్డెన్. ఈరోజు కావాలో ఏదైనా మంచి పార్క్ ఉందంటే అది వరదారెడ్డి పార్క్. ఇది నేను సొంత నిధులతో చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్నో ట్రీ గార్డ్స్కి డబ్బులు ఇచ్చినాను. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశాను. నా దురదృష్టం ఏంటంటే ఎందుకనో అధిష్టానం మనల్ని కన్సిడర్ చేయలేకపోవడం అనేది నాకైతే దురదృష్టం. ఈరోజు కూడా ప్రజల దృష్టిలో ఉన్నాను. ప్రజలు అభిమానించే ప్రజలు ఉన్నారు. కావలి టౌన్ కావచ్చు, కావలి రూరల్ కావచ్చు, ఎస్పెషల్లీ మత్స్యకారుల్లో కూడా నాకు మంచి అభిమానులు ఉన్నారు. మరి అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా నాకు మంచి అభిమానులు ఉన్నారు. బట్ ఈ రోజైనా సరే మరి అధిష్టానం కానీ తప్పకుండా కన్సిడర్ చేస్తే కావలి నుంచి కానీ ఉదయగిరి నుంచి కానీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
మంచి మెజార్టీతో 2 నియోజకవర్గాల్లో కూడా గెలిచేదానికి అవకాశం నాకు ఉంది. సార్ మీరు ఇంత కష్టపడుతున్నప్పటికీ మిమ్మల్ని అధిష్టానం గుర్తించలేదు, మీలో నిరుత్సాహం అయితే కనపడుతుంది. అంటే నిరుత్సాహం అంటే కోపం, అంటే ఇంత కష్టపడ్డా నాకు ఎందుకు ఈ విధంగా అన్యాయం జరుగుతుందని. అసంతృప్తి ఉంటుంది కదా. అలాంటి సమయంలో మీకు ఈసారి కూడా 2024 ఎన్నికల్లో కూడా టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? ఇండిపెండెంట్గా చేసే అదైతే నా దృష్టిలో లేదు. అధిష్టానం కన్సిడర్ చేస్తుందని నాకు ఇంకా గట్టిగా నమ్మకం ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి, ఒక నెల టైం ఉంది కాబట్టి ఇంకా నాకు నమ్మకం ఉంది. నేను చేసినటువంటి మంచి పనులు అయితేనేమి, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అయితేనేమి, మళ్ళీ వాళ్ళ సర్వేల ప్రకారం ఏ సర్వే ప్రకారం చూసుకున్నా కూడా మనకు మంచి ఉందని తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా సరే అధిష్టానం మరి గమనిస్తుందని, ఏదో ఒక కావాలి కానీ ఉదయగిరిలో కానీ టికెట్ ఇస్తుందని నాకు గట్టి నమ్మకం అయితే ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అయితే మిమ్మల్ని ఇతర అంటే ప్రతిపక్షమైన ముఖ్య పార్టీలు 1-2 పార్టీలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయని, మా పార్టీలోకి వస్తే మీకు టికెట్ ఇస్తాను అని తెలుస్తూ ఉంది. దీనిపైన మీరేమంటారు? అంటే డెఫినెట్గా ఒక మంచి నాయకుడు అన్న తర్వాత, ఒక మంచి నాయకుడు, ప్రజల్లో మంచి పేరున్న నాయకుడు అన్న తర్వాత డెఫినెట్గా అందరూ ఆలోచిస్తారు. సరే వంటేరు వేణుగోపాల్ ఉన్నాడు, మనమైన పిల్లదామని ఉంది. నాకు వేరే వాళ్ళు కూడా నాతోటి కాంటాక్ట్స్లో ఉన్నారు, కానీ నేను ప్రస్తుతానికైతే అవన్నీ ఆలోచించడంలా. నాకు స్టిల్ ఇంకా ఈ వైసీపీ అధిష్టానం మీద నమ్మకం ఉంది. వీళ్ళు తప్పకుండా నాకు న్యాయం చేస్తారని మాత్రం నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను. ఒంటేరు వేణుగోపాల్ అయితేనే మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి ఏ నోటుకుండా చూసినా ఎవరు బట్టినా ఇదే చెప్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం మొండిగా మేము ఫలానా వాళ్ళకి ఇస్తామని ముందుకు పోతా ఉంది. మరి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మెట్ట ప్రాంతం కానీ ఉండింది ఒకప్పుడు జలదింక మండలం కూడా, జలదింక మండలం కావచ్చు, అటు కావలి మండలం కానీ, ఎన్నిటిలో కూడా ఒక 2002లో అప్పుడు మా ప్రాంతం అంతా కూడా వర్షాభావంతో నీళ్ళు లేకపోతే ఆ రోజు 7 TMC ఉంది, డెడ్ స్టోరేజ్ ఉండింది సంగం బ్యారేజ్లో. అలాంటిది సోమశిల దాంట్లో 7 TMC ఉన్నటువంటి డెడ్ స్టోరేజ్ దాన్ని కూడా తీసుకొచ్చి ఆ రోజు జలదింక మండలం కూడా పారించగలిగాను. దురదృష్టం ఏంటంటే ఈరోజు 37 TMC ఉన్నా కూడా ఈరోజు జలదింక మండలానికి మరి అనేక మేజర్ కెనాల్స్ ఉన్నాయి. బ్రాహ్మణకాగ మేజర్ ఉంది, అదేవిధంగా హనుమకొండపాలెం మేజర్ ఉంది, సోమవారపాడు మేజర్ ఉంది, ఇలాంటి జలదింక మేజర్ ఉంది. ఇలాంటి కెనాల్స్కి ఈరోజు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదంటే నాకు నిజంగా చాలా బాధ వేస్తుంది. రైతుల బాధలను కూడా పట్టించుకోలేనటువంటి నాయకులు ఈరోజు ఉంటే తప్పకుండా దానికి ప్రజలు దానికి తగిన బుద్ధి అయితే చెప్తారని నాకు అర్థమవుతుంది. అందుకోసం నేను చెప్పింది అంటే, నేను 7 TMC ఉన్నప్పుడు కూడా వాటర్ తెచ్చాను కాబట్టి ప్రజల్లో అభిమానం ఉంది కాబట్టి అది అధిష్టానం ఈ రోజుకైనా అది ఒకటి గమనించాలని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నా. అభివృద్ధి కార్యక్రమాలు చేసి తీరుతూనే ఉంటాను. దాన్ని గమనించినప్పుడు న్యాచురల్గా కొంత అసంతృప్తి అయితే ఉంటుంది. నేను ఒకటైతే చెప్పగలను, వాళ్ళు ఏదన్నా మనకి గుర్తింపు ఇస్తేనే మనం యాక్టివ్గా పనిచేసేదానికి 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి ఉంటుంది. లేనప్పుడు పార్టీకి అయితే ఓటేస్తా, అంతవరకు చేయగలను. సార్, పావలా ఖర్చు పెట్టిన నాయకులు ఉండే ఈ రోజుల్లో మీ సొంత డబ్బులతో కావలి కాన్స్టిట్యున్సీలో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రోడ్లు వేయించారు, పార్కులు కట్టించారు, ఇంకా చాలా కార్యక్రమాలు చేశారు. మరి ఎందుకని మీ మీద అధిష్టానం ఇది చిన్న చూపు చూస్తుందని చెప్పి మేము అనటం లేదు, కావలి నియోజక ప్రజలు అంటున్నారు. ఎందుకు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డిని విస్మరిస్తున్నారు? ఆయన మంచి నాయకుడు, ఎందుకు ఆయనకి ఇవ్వటం లేదని చెప్పి గత కొంతకాలం నుంచి అయితే సర్వేలు చెప్తున్నాయి, మేము పోయినప్పుడు కూడా చెప్తున్నారు. మరి మీ గురించి ముఖ్యమంత్రి కానీ సజ్జల రామకృష్ణ దగ్గర కానీ తీసుకెళ్లే క్యాండిడేట్లు లేరా? లేకపోతే మిమ్మల్ని ఎందుకు వెనకడిగేస్తున్నారు? తప్పకుండా వాళ్ళ పై అధికారులు అంటే సజ్జల రామకృష్ణ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మమ్మల్ని గురించి తీసుకుని పోయేటువంటి నాయకులు అయితే లేరని అన్నాను. మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గత 1.5 year నుంచి కూడా గట్టిగా ప్రయత్నం చేశారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా గట్టిగానే చెప్పారు. ఒక ఉదయగిరి వేణుగోపాల్ రెడ్డి అయితే మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పడం కూడా జరిగింది. బట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఏముందో కానీ ఇంతవరకు దాని నుంచి మనకైతే రిజల్ట్ రాలేదు. మన దానికైతే నేను పదే మీరు అడుగుతున్నారు ఎందుకు అధిష్టానం చిన్న చూపు చూస్తున్న దానికి నేను జవాబు చెప్పలేను అంతవరకు. సార్, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా కానీ మీరు చేసిన కృషిని మనసులో పెట్టుకొని ఒక ఎమ్మెల్సీగా కానీ ఇంకొక మంచి పదవి కానీ ఇవ్వచ్చు. కానీ అది కూడా ఇవ్వలేదంటే అసలు ఏం జరుగుతూ ఉంది? మీ వెనక ఎవరన్నా మీకు దగ్గరుండే మనుషులు కానీ లేకపోతే ఎవరైనా వెనక కుట్ర చేస్తున్నారు అనుకుంటున్నారా? అంటే నాకు తెలిసినంత వరకు నాకు వ్యతిరేకులు కానీ, నాకు ఎవరు కూడా నన్ను వ్యతిరేకించే వర్గం కానీ ఎవరు కూడా లేదు. అది బహుశా నా బ్యాడ్ లక్. అయితే ఒకటైతే చెప్పగలను, 2014 నుంచి 2019 వరకు కూడా మనకి 2019లో చేరినటువంటి అనేక మంది చిన్న నాయకులకు కూడా పెద్ద పదవులు ఇవ్వడం జరిగింది. కానీ 2014లో 2019లో నా ద్వారా లబ్ధి పొందినటువంటి నాయకులు నన్ను సీఎం గారి దృష్టిలోకి తీసుకువెళ్ళలేదని మాత్రం నాకు అసంతృప్తిగా ఉంది.
అప్పట్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలుపు కోసం ఇప్పుడు ప్రజెంట్ కావాలి సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుపు కోసం మీరు చాలా కృషి చేశారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గెలుపు కోసం. మరి వాళ్ళైనా కానీ మీ వాళ్ళంతా సహాయం చేసి మిమ్మల్ని అధిష్టానానికి తీసుకెళ్ళి సరే ఈసారికి మా మీద వ్యతిరేకత ఉంది కదా ఈసారికి ఒంటరికి ఇవ్వండి అని చెప్పిన వాళ్ళైనా మీకు రికమెండేషన్ ఎక్కడ చేయొచ్చు కదా. రికమెండేషన్ ఫర్ వేరే పోస్టులకా లేకపోతే ఏంటి మీరు చెప్పేది? ఎమ్మెల్యే టికెట్ వాళ్ళే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళ సర్వేల్లో వాళ్ళకి వ్యతిరేకం చెప్పి వస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి సర్వేలో వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది. డిపాజిట్ పోయే వాళ్ళు కూడా గెలుస్తామని అనుకుంటారు కాబట్టి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ప్రస్తుతం అభ్యర్థులుగా ఉండదలుచుకున్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అభ్యర్థులుగా ఉండేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ నాకొద్దు వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది ఐ డోంట్ థింక్ అది దట్ విల్ హ్యాపెన్. మీకు ఒకవేళ అధిష్టానంగా టికెట్ ఇస్తానంటే కావాలి కోరుకుంటారా ఉదయగిరి కోరుకుంటారా? నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉదయగిరి అండి. ఎందుకంటే నా సొంత మండలం జలదింక మండలం అక్కడ ఉంది కాబట్టి అది కోరుకుంటా. అది కాదు కావాలో చెప్పి పోటీ చేయమని కూడా తప్పకుండా పోటీ చేస్తాను. మంచి మెజార్టీ అయితే గెలుస్తాను ధీమాగా నేను చెప్పగలను అంతవరకు. మీకు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మిమ్మల్ని కానీ గుర్తించకపోతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి పోటీ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపోతారా? వేరే పార్టీలోకి పోయే ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదు. బట్ ఎంత యాక్టివ్గా పనిచేస్తాం అన్నది స్టిల్ వెయిట్ ఫర్ సమ్ టైం. మీరు వయసు రీత్యా కూడా కొద్దిగా పెద్ద వయసు మీది. బహుశా మీరు పోటీ చేస్తే ఇప్పుడే పోటీ చేయాలా ఈ 5 ఏళ్ళ తర్వాత అంటే 29లో పోటీ చేసే అవకాశం ఉండవచ్చు ఉండకపోవచ్చు. మీకు ఇది చివరి ఎలక్షన్ కూడా అనుకోవచ్చు. అలాంటి సమయంలో ఇప్పుడైనా అధిష్టానం మిమ్మల్ని గుర్తించకపోతే ఇంక మీరు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు సహాయం చేయాలి? సో అది ఇప్పుడు వయసు అనేది ఇంపార్టెంట్ కాదు. వెదర్ వీఆర్ యాక్టివ్గా ఉన్నామా లేదా, ప్రజలు గతంలో బాగా పనిచేశారు లేదా, ఏదైనా రిమార్క్స్ ఉన్నాయా, ఏదైనా అవినీతి కార్యక్రమాలు ఉన్నాయా, ఎలాంటి కార్యక్రమాలు చెడ్డ పేర్లు ఏమైనా తెచ్చుకోమన్నాడా, ఇలాంటివి చూడాలి. కానీ ఐ డోంట్ థింక్ ఐఎమ్ మచ్ మోర్ యాక్టివ్ దాన్ ఎనీబడి. నాకంటే 20 సంవత్సరాలు జూనియర్స్గా ఉన్న వాళ్ళకంటే కూడా నేను ఐఎమ్ మచ్ మోర్ యాక్టివ్ బికాజ్ ఐ వాజ్ వెరీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్. ఐ వాజ్ యూనివర్సిటీ బాస్కెట్బాల్ క్యాప్టెన్. 5 years ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 years కూడా నేనే అమంగ్ ద ఎమ్మెల్యేస్ నేనే స్పోర్ట్స్ ఛాంపియన్. కాబట్టి నా యాక్టివిటీలో నాకు ప్రాబ్లం లేదు. కాబట్టి అది కూడా అధిష్టానం కన్సిడర్ చేయాలా. ఏజ్ ఈజ్ నాట్ షుడ్ నాట్ బి కన్సిడరేషన్. చాలామంది నాకంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా సరిగా తిరగలేని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏజ్ షుడ్ నాట్ బి ప్రాబ్లం. బట్ డెఫినెట్గా దిస్ ఈజ్ మై లాస్ట్ ఛాన్స్. ఇఫ్ యాజ్ యూ సెడ్ 2024 is my last chance. 2029 definitely I will not be in the picture. సార్ అడిగినకు వచ్చినా మళ్ళీ అడుగుతున్నాను ఇంకొకసారి. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కానీ కావలి నియోజకవర్గ ప్రజలు కానీ ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి కానీ పోటీ చేస్తే 50,000 మెజారిటీతో గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. దీనిపైన మేము ఎందుకు అడుగుతున్నామంటే ప్రజలు నాడి తెలుసుకోకుండా అధిష్టానము ఎల్లయ్యకో పుల్లయ్యకో రామయ్యకో సీతయ్యకో టికెట్ ఇస్తే ఖచ్చితంగా దాని మూల్యం చెల్లించుకుంటుంది. ప్రజల నాడి తెలుసుకోకుండా వాళ్ళకి ఎందుకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు? మీలాంటి ప్రజల్లో ఉన్న మనిషికి ఎందుకు ఇవ్వటం లేదు? అసలు ఏమిటి కుట్ర కోణం ఏమైనా దాగుందా? నేను ఐ డోంట్ థింక్ దీంట్లో ఏదో పెద్ద కుట్ర ఉందని నేను అనుకోను. సో మొట్టమొదట బహుశా అధిష్టానం మేబీ దే మే చూజ్ యంగర్ జనరేషన్ కావాలని చెప్పి ఉండొచ్చు. కానీ యంగర్ జనరేషన్ ఎల్డర్ జనరేషన్ చూడకుండా ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు మంచి వాళ్ళ విద్యార్హతలు ఏంటి, వాళ్ళకి అవినీతి కార్యక్రమాలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఐఎమ్ ద ఫిట్టెస్ట్ పర్సన్. నేను ధైర్యంగా చెప్పగలను. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నాయకుల కంటే ఐఎమ్ ద మోర్ ఎలిజిబుల్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ ఎనీథింగ్. ఐఎమ్ మోర్ ఎలిజిబుల్. నాకు ఏజ్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. కాబట్టి డెఫినెట్గా నేను అధిష్టానాన్ని కోరుకునేది అంటే నాకు రికగ్నిషన్ ఇవ్వండి. రికగ్నిషన్ ఇస్తారా లేదని లెట్ us see and wait. మీ తరపున వైసీపీ అధిష్టానానికి ఒంటేరు వేణుగోపాల్ అయితే బాగుంటుంది అని చెప్పి జిల్లాలోని ముఖ్య నాయకులు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ కాకాన గోవర్ధన్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు సీఎం దృష్టి తీసుకెళ్లిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కాకాన గోవర్ధన్ రెడ్డి గారు కూడా నాకు ఆశ్రయించి ఇచ్చారు. నేను కలిసినప్పుడు తప్పకుండా తీసుకొని పోతానన్నారు. నన్ను అడిగితే మాత్రం మీ గురించి నాకు అంతా బాగా తెలుసు కాబట్టి తీసుకొని పోతాను. ప్రభాకర్ రెడ్డి గారు అనేక సార్లు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. వేమిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయనకు కూడా తెలుసు. బికాజ్ ఈజ్ ఎంపీ క్యాండిడేట్ కాబట్టి ఆయన కూడా సత్తా ఉన్న నాయకులు కావాలి కాబట్టి డెఫినెట్గా నన్ను రికమెండ్ చేయడం కూడా జరిగిందని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. డెఫినెట్గా వాళ్ళ యొక్క కన్సిడరేషను అయితే మీరు చెప్పినట్టు మనం ఎవరు బెటర్ క్యాండిడేట్ అనేది వాళ్ళ ఐపాక్ ఉంది. ఐపాక్లో కూడా వాళ్ళ సర్వేలు ఉన్నాయి.
ఐపాక్ సర్వేలో మీ పేరే వస్తుంది కానీ మీకు ఎందుకు టికెట్ ఇవ్వటం లేదు? నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధిష్టానాన్ని అట్లీస్ట్ యూ ఫాలో ద ఐపాక్లో సర్వేలో వచ్చిన వాళ్ళు కానీ ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే సార్, ఐపాక్ సర్వేలో ప్రైవేట్ సర్వేలో మీ పేరు వస్తుంది అంటే మీకు ఎందుకు టికెట్ ఇవ్వటం లేదంటే మీరు ఫైనాన్స్ పరంగా ఉన్న వీక్ అనే లేకపోతే ఏంటని? ప్రజలు అయితే బలంగా ఉన్నారు, మరి ఎందుకు ఇవ్వటం లేదు? ఐఎమ్ నాట్ వీక్ ఫైనాన్షియల్లీ. హూ సెడ్ ఐఎమ్ వీక్? ఐఎమ్ అసలు మొట్టమొదటి ఈ నెల్లూరు జిల్లాలో ఫస్ట్ జేకే రెడ్డి గారు ఫైనాన్స్ మొదలు పెడితే తర్వాత ఎంపీగా ఎమ్మెల్యేలుగా నిలబడినప్పుడు నేనే ఎక్కువ ఫైనాన్స్ ఖర్చు పెట్టింది. ఎంపీగా నిలబడ్డాను. ఎంపీగా దాదాపు 6 రోజుల్లోనే 20 కోట్లు ఖర్చు పెట్టాను. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వీక్ ఇన్ ఫైనాన్స్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వీక్ ఇన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అన్నీ నాకైతే ఐఎమ్ 100% సూటబుల్. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. నేను అందరికంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేల కంటే ఐఎమ్ ద మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్. అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. మళ్ళీ అడుగుతున్నాం సార్, మీరు ఇండిపెండెంట్గా వేసినా కానీ గెలిపించుకుంటామని చెప్పి కావలి ప్రజలు, ఉదయగిరి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంత స్ట్రాంగ్ పర్సన్ మీరు ఖచ్చితంగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. కానీ అధిష్టానం ఎందుకో ముందుగా పోతా ఉంది. దీనిపైన మీరు ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు భవిష్యత్తులో? బట్ నేనైతే ఆ ఆలోచన అయితే లేను. ఇండిపెండెంట్గా చేసి పోటీ చేసి గెలవాలన్న మాత్రం ఆలోచన లేదు. తప్పకుండా నేను అధిష్టానానికి మళ్ళీ నేను చెప్తున్నాను, మీ ఐపాక్ సర్వేలు కావచ్చు, ఇతర సర్వేలు కావచ్చు, ఏ సర్వేలో కానీ తప్పకుండా నాది మంచి పొజిషన్లో ఉందని మాత్రం నాకు అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా వాటిని ఫాలో అయ్యి ఇవ్వండి. నేను 100% గెలిచి మంచి మెజార్టీతో తప్పకుండా గెలుపుకొస్తాను. ఇద్దరు కావలి ఉదయగిరి మంచి సీట్తో గెలిపించి నాట్ ఓన్లీ ఫర్ నేను గెలవటమే కాదు, ఎంపీ క్యాండిడేట్ విజయాన్ని కూడా నేను మంచి మెజార్టీ తీసుకొచ్చేదానికి అవకాశం ఉందని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. సార్, ఫైనల్గా లాస్ట్కి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తాను, ఎవరికి ఇచ్చే సమస్య లేదని చెప్పి ఇప్పటికే దాదాపు 82 మంది అభ్యర్థులను అటు నియోజకవర్గాలు మార్చడం కానీ నీకు టికెట్ లేదని చెప్పేయడం కానీ జరిగింది. అంత పట్టుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా గెలవాలని. మరి అటు కావలి ఉదయగిరి ప్రజలు ఒంటేరు వేణుగోపాల్ అయితే బాగుంటుంది అని చెప్తున్నారు కదా, మరి మీరు గెలుపు గుర్రంలో మొదటి గుర్రంగా ఉన్నారు, మరి మిమ్మల్ని ఎందుకు స్మరిస్తున్నారు? అది మాకు వచ్చిన మీరు పదే సేమ్ క్వశ్చన్ అవుతున్నారు. అధిష్టానం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాను అనేది అదైతే నాకైతే అంతుపట్టినటువంటి విషయం. తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి బాగా తెలుసు నా యొక్క పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గంలో కానీ కావలి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. తప్పకుండా ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆదా ప్రభాకర్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ గారు, మరి తప్పకుండా వాళ్ళ ముగ్గురు మళ్ళీ ఒకసారి అధిష్టానానికి సీఎం గారికి చెప్పి నా విషయంలో న్యాయం చేస్తారని మాత్రం నేను అనుకుంటున్నాను. సార్, మీరు కావలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పటికీ ప్రజలు గుండెలో శాశ్వతంగా నిలుచుకుని అందులో మీకు బాగా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక వర్క్ ఏదన్నా? అప్పటి సమ్మర్ స్టోర్ ట్యాంక్ ఇది ఫర్ ఎవర్. అది ఎంతోమంది అనాథ్ రెడ్డి గారు 4 టర్మ్స్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు. ఆయన చేయలేని కార్యక్రమాన్ని నేను ఆ సమ్మర్ స్టోర్ ట్యాంక్ని శాశ్వతంగా ఇది మంచినీటి సమస్యని తీర్చినటువంటి నాకుంది. ఇది ఒకటి మేజర్ ఇష్యూ ఒకటి. రెండోది కొండేప కాలువ అనేది దాదాపు తాళపాలెం ఆ ఏరియాలో 4,000 ఎకరాల నుంచి 7,000 ఎకరాల వరకు ముంపుకు గురి అవుతుండేది. సో దాన్ని ఆ కెనాల్ని ఆ డ్రైన్ని బాగా చేయించి దాదాపు నేను ఎమ్మెల్యే కాకముందు చేయించినటువంటి కార్యక్రమం దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ అలాంటి ముంపుకి గురి కాకుండా మంచి అందరి రైతులను అందరూ చేయగలిగాను. అదేవిధంగా కొండాపురం అలాంటి ఏరియాలో తప్పకుండా ఈ మంచినీటి సమస్యని, ఫ్లోరైడ్ సమస్య ఉండింది ఆ ఏరియాలో, అది కూడా నేను దాదాపు చాలా ఖర్చు పెట్టించి 8 ఓవర్ హెడ్ ట్యాంకులు 3 కోట్లు పెట్టి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్, ఆర్టీసీ బస్ స్టాండు, మరి సబ్స్టేషన్లు ఇవన్నీ కూడా చేశాను. ఇవన్నీ కూడా మనం ఈరోజు కూడా ధైర్యంగా ఇది నేను చేశాను. నేను టీడీపీలో ఉన్నప్పుడు 26 రోజులు 625 కిలోమీటర్ సైకిల్ కంటిన్యూస్గా 26 రోజులు తొక్కాను. 625 కిలోమీటర్ సైకిల్ దొక్కిన విషయం మాత్రం నాకు ఆ రోజు ఏ ఊరికి వెళ్ళినా బ్రహ్మ రథం పట్టారు. అది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని కార్యక్రమాన్ని కూడా నేను అలాంటి వన్ ఆఫ్ ది థింగ్స్ ఐ హ్యావ్ డన్. అదేవిధంగా జల్దింక మండలాన్ని తీసుకుని పోయి ఉదయగిరిలో కలిపినప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. జల్దింక మండలం ఈజ్ 2 కిలోమీటర్స్ ఫ్రమ్ కావలి, 80 కిలోమీటర్ల ఉదయగిరిలో ఉండటం న్యాయం కాదని చెప్పి ఆ రోజు కూడా జిల్లా ఆ మండలంలో ప్రతి గ్రామానికి పాదయాత్ర చేశాను. దాదాపు 6 రోజులు అది కూడా చేశాను. కోర్టుకు వెళ్ళాను, ఆ మండలాన్ని ఏదో ఒక విధంగా తీసుకురావాలని. ఇలాంటి కొన్ని మంచి తీపి గుర్తులున్నాయి. అదేవిధంగా ఎట్ వన్ టైం దుగ్గిరాజపట్నం ఆల్రెడీ ఫైనల్ అప్రూవ్ అయిపోయింది. మెగా పోర్ట్ గూడూరు దగ్గర ఉంటుంది దుగ్గిరాజపట్నానికి. ఆల్మోస్ట్ ఇట్స్ డెడ్ కేస్ అయిపోయింది. ఇంకెందుకు దాని మీద ఎవరు పట్టించుకున్న టైంలో రామాయపట్నం పోర్ట్ కేసుని నేను ఆ రోజు తీసుకొచ్చాను.
ఆ రోజు అన్నారు, అందరూ అన్నారు ఆల్రెడీ దుగ్గిరాజపట్నం అయిపోయింది కదా, ఈరోజు వేణుగోపాల్ రెడ్డి ఎందుకు ఇది చేస్తున్నారు. బట్ దట్ వాజ్ ఏ స్టార్టింగ్ పాయింట్. ఆ రోజు నుంచి నేను ఏదైతే పాదయాత్ర దాదాపు 4,000 మందితోటి కావలి నుంచి దాదాపు రామాయపట్నం దాకా చేసిన పాదయాత్ర చిరస్మరణంగా ఉండిపోతుంది. అది నాకు లైఫ్లో కూడా నేను ఈరోజు చెప్పుకోగలను. ఎవరైనా సరే కావలి ప్రాంతంలో కానీ ఒంగోలు ప్రాంతంలో కూడా చెప్తాను, కందుకూరు ఏరియాలో కూడా రామాయపట్నం పోర్టు అంటే వెంటనే వేణుగోపాల్ రెడ్డి పేరు వస్తుంది. సో ఇలాంటి ఎన్నో నా చేసినటువంటి షార్ట్ పీరియడ్, నా ఎమ్మెల్యే ఓన్లీ 4 years 3 months, నా ఎమ్మెల్యే కాలం ఓన్లీ 4 years 3 months, నాట్ ఈవెన్ 5 years. కాబట్టి అంత తక్కువ టైంలో అనేక మంచి కార్యక్రమాలు చేశాను. ఈరోజు కూడా ఓకే, ఐ హావ్ డన్ సఫిషియెంట్ వర్క్స్ అని చేశాను. బట్ నేను ఇంకోటి కోరుకునేది అంటే ఈరోజు ప్రజలు కానీ అధిష్టానం కానీ ఇంకొక టర్మ్కి ఛాన్స్ ఇవ్వండి, ఇంకా మంచి పనులు చేసి నేను ఇంకా ప్రజల్లోకి చిరస్మరణంగా ఉంటానని చెప్పి మాత్రం నేను చెప్పగలను. ఓకే సార్, ఫైనల్గా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చకపోవటమే కారణం అని చెప్పి ఆంధ్రాలో ఒక ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టే జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు ఇప్పటికే 82 మంది ప్లేసులు అటు ఇటు మార్చడం, కొద్దిమందికి టికెట్ లేదని చెప్పడం కూడా జరిగింది. ఆ స్థాన చలనంలో అయినా మీకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారా? ఇప్పుడు డెఫినెట్గా హైదరాబాద్లో మేము కూడా గమనించాం. తెలంగాణలో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది అంటే దానికి కారణం 100% అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఇవ్వటమే కారణం అని మాత్రం దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్, దేర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ దట్. అయితే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పకుండా ఎవరైతే అవినీతి కార్యక్రమాలు చేశారో, ఎవరైతే చెడ్డ పేరు తెచ్చుకున్నారో, ఎవరైతే మరి దోసుకొని తిన్నారో అలాంటి ఎమ్మెల్యేలకి సీటు ఇవ్వకూడదు. వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఓడించుకొని మనం ప్రభుత్వం కావాలి. ఏ పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని కోరుకునే వాళ్ళు నేను మొదటివాడిని. కాబట్టి సారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పకుండా ఎక్కడైతే చెడ్డ పేరు ఉందో, ఎక్కడైతే మంచి ఓడిపోతారో అనుకుంటున్నారో అలాంటి అన్నం తీసి ఎవరైనా సరే కొత్త వాళ్ళకి ఎవరైనా ఇచ్చిస్తే తప్పకుండా దానివల్ల ఫలితం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అధిష్టానం కూడా గమనిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఇప్పుడు దాకా మనం ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారితో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇటు 1-to-1 వచ్చే ఇంటర్వ్యూ అయిపోయింది ఈ కార్యక్రమం. ఎందుకంటే అలాంటి మంచి మనిషికి టికెట్ రాలేదని చెప్పి ఇటు కావలి ప్రజలు, ఇటు ఉదయగిరి ప్రజలు, జిల్లా ప్రజలు కూడా బాధపడుతున్నారు. అరే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ప్రతినిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే వ్యక్తి, అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఎక్కడో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఎన్ఆర్ఐ లాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే ఎలా అని చెప్పి ఇటు ప్రజలు కావాలి కానీ ఇటు ఉదయగిరి బాధపడుతున్నారు. ఏదేమైనా కానీ ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి ఇటు జిల్లా ప్రజలు ముక్త కనుకతో కోరుతున్నారు. ఆయన కావలి నియోజకవర్గంలో ఆయన తక్కువ కాలంలో అంటే 4 సంవత్సరాల చిల్లర ఆయన ఉన్న ఎమ్మెల్యే కాలంలో మాటలతో చెప్పడం విధంగా అభివృద్ధి చేశాడు. అటు ఆర్టీసీ రీజనల్గా చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, తర్వాత మన పాదయాత్ర కానీ, ఇంకా ఆయన సమ్మర్ స్టోరేజ్ కానీ, ఇటు సొంత డబ్బులతో పార్కులు, స్టేడియాలు ఎన్నెన్నో చేశాడు ఆయన. అలాంటి వ్యక్తి కేవలం 4 ఏళ్ళు వ్యవధిలోనే ఇన్ని కార్యక్రమాలు చేశాడంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కానీ ఇచ్చినటువంటి అద్భుతంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే కావలి కానీ ఉదయగిరి కానీ నియోజకవర్గాన్ని ఒక మంచి అభివృద్ధిలో ఉన్నత స్థానంలో నిలుపుతారని చెప్పి ప్రజలు అంటున్నారు. అలాంటి వ్యక్తికి టికెట్ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మనం కూడా కోరుకుందాము. అదేవిధంగా ఇటు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డాను. ఎన్నో 2014-19లో అటు ఉదయగిరి ఎమ్మెల్యే, కావలి ఎమ్మెల్యే, ఎంపీ గెలుపు కోసం నా వంతు కృషి చేశాను, రాత్రిమూలు శ్రమించాను. మరి నా బాధని, నా కష్టాన్ని అధిష్టానం ఎందుకు చుట్టముందని చెప్పి ఆయన బాధపడుతున్నారు. ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి ఉన్నతమైన పదవి ఇవ్వాలని చెప్పి గతంలోనే ఇవ్వాల్సింది ఇవ్వలేదు. సరే ఈసారైనా కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నాము. ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇటు మన జిల్లా పెద్ద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నారు. ఏదేమైనా కానీ ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి టికెట్ వస్తుందని చెప్పి ఒక సర్వే అయితే ఆయనకు అనుకూలంగా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల 82 మంది అభ్యర్థులు మార్చారు. ఎందుకు మార్చారు? కేవలం వాళ్ళు ఓడిపోతారని చెప్పి నియోజకవర్గంలో యాంటీగా ఉందని. అలాంటి సమయంలో ఇలాంటి మంచి వ్యక్తికి కాదని ఇంకెవరికి టికెట్ ఇవ్వరు అని అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఖచ్చితంగా అటు ఉదయగిరి కానీ కావలి కానీ ఎక్కడైనా కానీ ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఈసారి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖచ్చితంగా వస్తుందని ప్రచారం జరుగుతుంది. దానికి తోడు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తిని, కార్యకర్త లాంటి వాడిని, నాకు వస్తుంది, నేనేమి ఇంకొక పార్టీలకు పోయేదని చెప్పి చెప్తున్నారు. ఈ రోజుల్లో టికెట్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్లీ అటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ పోయే క్యాండిడేట్లు ఉన్న రోజుల్లో నేను పార్టీ మారేది లేదు, నాకు జగన్మోహన్ రెడ్డి దైవం అని చెప్తున్నారు. అలాంటి సమయంలో మనం జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని, ఈ పార్టీ కోసం నమ్ముకొని ఈ మొత్తం కష్టపడుతున్నా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి టికెట్ రావాలని చెప్పి జిల్లా ప్రజలు, ముఖ్యంగా కావలి ఉదయగిరి ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా
ఏదేమైనా ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిలో మనం ఆయన్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసాము. త్వరలో ఆ టికెట్ వచ్చి గెలిచి ఎమ్మెల్యే స్థాయిలో ఇంటర్వ్యూ చేయడానికి మళ్ళీ మనం రావాలని చెప్పి కోరుకుందాము. ఇది నెల్లూరులో తాజా పరిస్థితి. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, స్టూడియో ఎన్, నెల్లూరు జిల్లా.